తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రీజనల్ రింగ్ రోడ్ను ఔటర్ రింగ్ రోడ్డుకు కలిపేందుకు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దమయ్యాయి. ఈ పనులను హెచ్ఎండీఏకు చెందిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్పొరేషన్ చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోర్త్ సిటీ మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లను రీజనల్ రింగ్ రోడ్ వరకు నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. మొత్తం 9 రోడ్లను ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ల నుంచి ఫోర్త్ సిటీ మీదుగా RRR వరకు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రపోజల్స్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలక పరిణామం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫోర్త్ సిటీ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ కు 9 రోడ్లను నిర్మించడం ద్వారా ఫోర్త్ సిటీకి హైదరాబాద్ సిటీతోనూ తెలంగాణ రూరల్ ఏరియాకు కనెక్టివిటీ బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ రోడ్లన్నీ 300 అడుగుల వెడల్పుతో అంటే నేషనల్ హైవే మాదిరిగా నిర్మించనున్నారు. అందుకు కావలసిన భూమి కోసం ఇప్పటికే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్పొరేషన్ అధికారులు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు 41 కిలోమీటర్ల మేర భూములను సేకరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్లను ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ల నుంచి నిర్మించనున్నారు. ORR కు 17 ఎగ్జిట్ పాయింట్లుండగా ఇందులో 9 పాయింట్ల నుంచి ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్లను ఫోర్త్ సిటీ మీదుగా రీజనల్ రింగ్ రోడ్కు కనెక్ట్ చేయబోతున్నారు. ఇక ఆయా ఎగ్జిట్ పాయింట్ల విషయానికొస్తే మొదటగా రావినియాల ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫోర్త్ సిటీ మీదుగా కొంగరకుర్దు నుంచి కొంగర కలాన్ మీర్ఖాన్పేట వరకు 18 కిలోమీటర్ల రోడ్డును ముచ్చెర్ల, కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆమన్గల్ మీదుగా ఆకుతోటపల్లి వరకు రీజనల్ రింగ్ రోడ్డుకు కలుపుతూ రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు అధికారులు. భూసేకరణ 50% పూర్తి కాగానే ఈ రోడ్డును నిర్మించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. దీనికోసం త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. 9 రోడ్లకు 918 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన 918 ఎకరాలను సేకరించడమే పెద్ద టాస్క్లా మారింది. ప్రభుత్వం సేకరించనున్న ఈ భూముల్లో 568 ఎకరాల వరకు పట్టా భూములున్నాయి. మరో 169 ఎకరాలు ఫారెస్ట్ భూములున్నాయి. TGIICకి చెందిన 156 ఎకరాలు, ప్రభుత్వ భూములు 23 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వ ఫారెస్ట్ భూములు సేకరించడం కష్టం కాకపోయినా పట్టా భూములు సేకరించడానికే ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ RRR పూర్తయ్యే నాటికి మీర్ఖాన్పేట నుంచి ఆమన్గల్, తోటపల్లి వరకు రోడ్లు పూర్తి చేయాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఈ రీజనల్ రింగ్ రోడ్. తన ప్రభుత్వంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే చెప్పుకోవడానికి ఓ పెద్దది ఉండాలి కదా. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ విషయంలో చాలా వేగంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఓ IPS అధికారిని నియమించారు. రోజూ సమీక్షలు చేస్తున్నారు. పనులను వేగవంతం చేశారు. మరోవైపు నిధుల సమీకరణ సైతం వేగంగా సాగుతోంది. త్వరలోనే అత్యంత భారీ స్థాయిలో భారీ ఎత్తున రీజనల్ రింగ్ రోడ్ పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు ఉండొచ్చు.